Hi friends, welcome to NAS Social Class. Friends, today we are going to learn about one of the topic from the economics part. So that is globalization and the Indian economy. సో ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఒక 10 ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ ఛానల్ కనెక్టింగ్ డిస్టింక్ట్ కంట్రీస్? సో దూరంగా అంటే కాంటినెంట్స్లో ఉన్నటువంటి కంట్రీస్ని కనెక్ట్ చేసేది ఏంటి? సో మెయిన్ ఛానల్ ఏంటి అని అడిగాడు. ఫస్ట్ ఆన్సర్ ఈస్ ట్రేడ్. సో ట్రేడ్ ఈజ్ ద కనెక్టింగ్ డిస్టింక్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అసలు గ్లోబలైజేషన్ అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కలిపి ఇంటిగ్రేట్ చేయటం, అంటే అన్నీ కలిసికట్టుగా ఈ వ్యాపారాన్ని కొనసాగించి ఆర్థికంగా బలపడడానికి. నెక్స్ట్ సెకండ్ వన్, ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్. ట్రేడ్ బ్యారియర్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. ట్రేడ్ బ్యారియర్కి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ట్యాక్స్. ట్యాక్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్. ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఏంటి? అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్ దట్ సెండ్స్ మెసేజ్ త్రూ ద ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే అండి, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ దట్ సెండ్స్ మెసేజ్ త్రూ ద ఎలక్ట్రానిక్ డివైస్. ఫిఫ్త్ వన్, అరేంజ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. ఇక్కడ కొన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఏంటండి? మ్యానుఫ్యాక్చర్, డిజైన్, అసెంబుల్, మార్కెట్. వీటిని ఒక వరుస క్రమంలో అమర్చమన్నాడు. ఫస్ట్ వన్ ఏమొస్తుందండి అంటే డిజైన్. ఫస్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేసే ముందు డిజైన్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్. తర్వాత ఏం రాయాలి? మ్యానుఫ్యాక్చరింగ్. థర్డ్ వన్ అనేది అసెంబుల్. తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎక్కడికండి? ఫోర్త్ వన్ మార్కెట్ అనమాట. సో డిజైన్ ఈజ్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్ మ్యానుఫ్యాక్చర్, థర్డ్ వన్ అసెంబుల్, ఫోర్త్ వన్ ఈజ్ ద మార్కెట్. నెక్స్ట్ బిట్, ఎక్స్పాండ్ డబ్ల్యూటీఓ. ఫ్రెండ్స్, డబ్ల్యూటీఓ ఫుల్ ఫామ్ ఏంటని అడిగాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనికి ముందు ఉన్నటువంటి సంస్థ ఏంటంటే ఘాట్ అనేది ఉండేది. ఈ ఘాట్ అనే ప్లేస్లో డబ్ల్యూటీఓని ఫామ్ చేయడం జరిగింది. ఫుల్ ఫామ్ ఆఫ్ డబ్ల్యూటీఓ ఈజ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పేర్. ఇక్కడ మ్యాచింగ్ కొన్ని ఇచ్చాడు, ఇందులో మిస్ మ్యాచ్డ్ పేర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ వన్ టాటా మోటార్స్ ఆటోమొబైల్స్కి సంబంధించి. సెకండ్ వన్ ఈజ్ ద ర్యాన్బాక్సీ ఐటీ అన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నారు. థర్డ్ వన్ ఏషియన్ పెయింట్స్ తయారు చేసేవి. ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ని ఇవ్వటం జరిగింది. అవి దేనికి సంబంధించి? ఏంటి సార్ ఇక్కడ రాంగ్ ఏంటండి అని అడిగాడు. టాటా మోటార్స్ అనేది ఆటోమొబైల్స్, ఇది రైట్. తర్వాత ఏషియన్ పెయింట్స్ అనేవి పెయింట్స్, ఇది కూడా రైట్. ఇందులో రాంగ్ ఏంటి సార్ అంటే ర్యాన్బాక్స్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఐటీ సెక్టార్. ర్యాన్బాక్స్ ఈజ్ బిలాంగ్స్ టు మెడిసిన్ అండి, మెడిసిన్ తయారు చేసే కంపెనీ అది. నెక్స్ట్ ఎయిత్ వన్, ఎక్స్పాండ్ ఐఎల్ఓ. సో మనకి ఫుల్ ఫామ్స్ అనేవి ఏదో ఒకటి అడగటానికి అవకాశం ఉందండి. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఐఎల్ఓ ఫుల్ ఫామ్ ఏంటండి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఇంకో ఫుల్ ఫామ్ అడిగాడు, ఎక్స్పాండ్ ఎస్ఈజెడ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్ఈజెడ్ ఫుల్ ఫామ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ 10th వన్, నాట్ అన్ ఇండియన్ ఎంఎన్సి, మల్టీనేషనల్ కార్పొరేషన్ కానిదేది అని అడిగాడు. సో ఇక్కడ ఎక్స్పాండ్ ఎంఎన్సి అంటే ఏంటి సార్ అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్. చాలామంది కంపెనీ అంటారు, మల్టీనేషనల్ కార్పొరేషన్ కానిది ఏంటి? ఇండియాకి సంబంధించి మల్టీనేషనల్ కార్పొరేషన్ కానిది ఏంటి? యాపిల్, ర్యాన్బాక్సీ, సుందరం ఫాస్టనర్స్ అంటే నట్స్ అండ్ బోల్ట్స్ తయారు చేస్తారు. ఇన్ఫోసిస్ మీకు తెలుసు, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఐటీకి సంబంధించింది. సో ఇన్ఫోసిస్ బిలాంగ్స్ టు ఇండియన్ ఎంఎన్సి. సుందరం ఫాస్టనర్స్ బిలాంగ్స్ టు ఆల్సో
ఇండియాకి సంబంధించిన ఎంఎన్సి, ర్యాండ్బ్యాక్స్ ఆల్సో ఇండియాకి సంబంధించి. ఇందులో కానిది యాపిల్. యాపిల్ కంపెనీ, యాపిల్ మల్టీనేషనల్ కార్పొరేషన్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. ఇది అమెరికాకి సంబంధించి ఉన్నటువంటి కంపెనీ అండి యాపిల్ అనేది. సో ఫ్రెండ్స్, ఇవి 10 ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. ఓకే ఫ్రెండ్స్, సో తర్వాత మరొక ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.